రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల గిలకల దిండిలో ఎక్కువ శాతం ప్రజలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేపల వేట, చేపల ఆరబెట్టి అమ్ముకోవడమే వీరి జీవన విధానం. గిలకల దిండిలో మత్స్యకారుల కష్టాలు. మచిలీపట్నం గిలకల దిండి గ్రామంలో మత్స్యకారుల జీవితం ఒకప్పుడు బాగుండేది. టీడీపీ పాలనలో మత్స్యకారులకు ఇచ్చిన రాయితీలు, ఆయిల్ కార్డులు, లైసెన్సులతో అభివృద్ధి చెందారు. కానీ జగన్ పాలన కష్టాలను తెచ్చిపెట్టింది. అయ్యా, ఈ తెలుగుదేశంలోని మేము బాగా చక్కగా తిన్నాము, బాగా ఉన్నాము. ఒక 100 రూపాయలన్నా మాకు సరిపోయి, 200 అన్నా సరిపోయి. ఇప్పుడు ఏమి తిందామన్నా మాకు ఏమి ఉంటూ లేదు. ఎంత వచ్చినా ఏమి వచ్చినా మేము బతికి కూడా బతకరాపోతున్నాం. మాకు ఏమి కూడా ఉంటూ లేదు బాబు. చాలా ఇరుకాటు పడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం. కొత్త పాలన విధించిన పరిమితుల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతింది. మత్స్యకారులు జగన్ వచ్చాక బతకడం కష్టమైపోయింది బాబు. మేము ఎలా బతకాలో ఏంటో మాకు ఏమి కూడా తిన్నందుకు కూడా ఏమి ఉంటూ లేదు. అదల్లా మీరే ఉన్నారు. రోజు రోజుకి చిట్టమ్మ ఎండు చేపల మార్కెట్లో అమ్మడం చాలా కష్టమైపోతుందని చెప్పారు. బాబు, నాకు కొంప లేదు. నా కొంప ఎలాగ ఉండొచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఈ నుంచి. మరి ఆ బాబు వస్తేమో నాకు ఈ కొంప కడతాడేమో అని నేను ఆ బాబుని అనుకుంటున్నాను. మరి నాది ఇదేంటో, నా మాట ఏంటో మరి ఆయనకి తెలుసుకుంటాడు. మరి పోతానా. చిట్టమ్మల ఎందరో గ్రామ ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో కష్టాలు తొలగిపోవాలంటే చంద్రన్న ప్రభుత్వం రావాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.